యుద్ధం ఎవరి కోసం? కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం యుద్ధం, యుద్ధం, యుద్ధం అంటూ దేశమంతా కూడా ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూసినా, మీడియాలో చూసినా, లేదంటే జాతీయవాదం అనేటటువంటి భావంతోటి వ్యక్తుల యొక్క ప్రకటనలు చూసినా రకరకాల రూపంలో యుద్ధం, యుద్ధం, యుద్ధం అంటూ చాలా సెన్సేషనలైజ్ చేసినటువంటి అంశంగా మనకి కనిపించింది. ఇప్పుడు తాజాగా కాల్పుల విరమణతోటి మళ్ళీ రివర్స్ గేర్లో యుద్ధం ఎందుకు ఆపేశారు, ఎవరిని అడిగి ఆపేశారు, పెద్దన్న అగ్రరాజ్యమైనటువంటి అమెరికా చెప్తే ఆపేశారా, అసలు నాయకత్వం యొక్క బలహీనత, ఇలా రకరకాల రూపాల్లో మళ్ళీ విమర్శలు ఆరోపణలతో మళ్ళీ యుద్ధానికి సంబంధించినటువంటి చర్చే నడుస్తూ వస్తుంది. అసలు యుద్ధం అంటే ఏంటి, యుద్ధం ఎవరి ప్రయోజనాల కోసం ఎందుకు జరుగుతుంది, యుద్ధం సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఏంటి, యుద్ధం వల్ల ఒక సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుందా, ఇవన్నీ రకరకాలైనటువంటి మేధోపరమైనటువంటి చర్చలుగా, మేధోపరమైనటువంటి వేదికల మీద సజీవ స్రవంతితో కూడినటువంటి వార్తలుగా నిలుస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిజానికి యుద్ధం వీళ్ళ కోసం, అంటే సోషల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో సోషల్ సైకోలు, మీడియా టెర్రరిస్టులు, అంటే నిజానికి మనం చేయనటువంటి రకరకాల కోణాల్లో పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ని ధ్వంసం చేసేశారు, పాకిస్తాన్లో కరాచీ పోర్ట్ను కొట్టేశారు, పాకిస్తాన్లో రావల్పిండి బేస్ మీద దాడి చేశారు, ప్రధానమంత్రి కార్యాలయం పక్కనే బాంబు పడింది, అక్కడ ఉండేటటువంటి సైనికాధికారి మునీర్ని అరెస్ట్ చేసేశారు, బంకర్లో దాక్కుంటున్నారు, ఇలా రకరకాల రూపంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతము విజృంభించినటువంటి స్థితిలో విచక్షణ కోల్పోయి యుద్ధ వాతావరణాన్ని భారతదేశంలో సృష్టించడంలో మీడియా చాలా పెద్ద పాత్ర పోషించింది. ఇప్పుడు ఒక్కసారిగా కాల్పుల విరమణ అనగానే తాము చేసినటువంటి తప్పులు కానీ, తాము ఆశించినటువంటి స్థాయిలో ఉద్రిక్తపూరిత వాతావరణం లేకుండా పోతుంది అనేటటువంటి ధోరణి కానీ, తమ రేటింగ్ పడిపోతుందని కానీ రకరకాల కోణంలో మళ్ళీ క్వశ్చన్లు లేవనెత్తడం అనేది జరుగుతోంది. ఈ రకంగా చూస్తే కనుక 3 రకాలైనటువంటి మీడియా వర్గాలు, సోషల్ సైకోలు, వాళ్ళకి ఉన్మాదం తప్ప ఇంకే రకమైనటువంటిది ఉండదు, వాళ్ళకి పెట్టేటటువంటి పోస్టుల పట్ల స్పందన, ప్రతిస్పందన, వీటిని మాత్రం ఆశిస్తారు. ఇంకా మీడియా టెర్రరిస్టులాగే మీడియాను కూడా పోల్చక తప్పనటువంటి వాతావరణం ఉంది. వీళ్ళైతే ఒక రకంగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ప్రతి ఒక్కరు, అంటే మామూలుగా సాధారణంగా విచక్షణతో ఆలోచించే వాళ్ళు సైతం తమ విచక్షణ కోల్పోయే విధంగా, రెచ్చగొట్టే విధంగా మీడియాలో చేసినటువంటి ప్రసారాలు, ప్రచురణలు, ఇవన్నీ కూడా మీడియా టెర్రరిస్టులు. ఇంకొక వైపు చూస్తే కనుక హైపర్ నేషనలిస్టులు, అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోని పాకిస్తాన్ కానీ ఇతరులను కానీ కొట్టేసిన తర్వాతే ఏదో శాంతి సాధిస్తామనేటటువంటి ధోరణిలో విపరీత పోకడలతో కూడినటువంటి ప్రచారం. ఈ 3 వర్గాలకి కూడా అసంతృప్తిని నిలిచినటువంటి ఘట్టంగా కాల్పుల విరమణని చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధునికమైనటువంటి, అధునాతనమైనటువంటి యుద్ధాల్లో విజయాలు ఉంటాయా, మొత్తం సర్వస్వాన్ని కోల్పోతూ ఉంటుందా అంటే ఇటీవల ఉదాహరణలే తీసుకున్నా కూడా మనము చాలా తీవ్రమైనటువంటి ఆశాభంగం కలుగుతూ ఉంటుంది. రష్యా పెద్ద దేశము, ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం మీద 3 ఏళ్లుగా యుద్ధం చేస్తూనే ఉంది, కానీ లక్షల మంది సైన్యాన్ని అటు ఇటు కోల్పోయారు, లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, లక్షల కోట్ల రూపాయల వ్యయం అయింది, కానీ విజయం అనేటటువంటిది సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదంటే అది ఒక దేశం మీదకి వెళ్ళి ఆ దేశం మీద విజయం సాధించి పరిపాలించడం కానీ, వాళ్ళ మీద పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించడం కానీ అధునాతనమైనటువంటి ప్రపంచంలో సాధ్యం కాదు. ఇంకోవైపు చూస్తే కనుక రక్షణ రంగంలో దుర్భేద్యమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి రష్యా బలహీనపడినటువంటి వాతావరణం, ఈ యుద్ధం వల్ల, చిన్న దేశం మీద చేసిన యుద్ధం వల్ల రష్యా తన లీగ్ ఏదైతే తన ప్రపంచంలో అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉందో ఆ స్థానాన్ని క్రమేపీ కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఉక్రెయిన్, అంటే చిన్న దేశం, ఉలికులికిపడి యుద్ధం చేసినటువంటి చిన్న దేశము తన సహజ వనరులన్నింటినీ కూడా కోల్పోయి చివరికి చేతులెత్తేసి అమెరికా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అమెరికాకి గంపగుత్తగా తన భూగర్భ వనరులు, ఈ రకరకాలైనటువంటివి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి వాటి మీద గొత్తాధిపత్యాన్ని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్ల ఇది ఉదాహరణ. ఇంకోవైపు చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ని సెట్ చేస్తాము, ఇక్కడ ఉగ్రవాదము ఇవేమీ లేకుండా చూస్తాము, ఈ దేశాన్ని ఒక సరైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దుతాము అంటూ
రంగప్రవేశం చేసినటువంటి అమెరికా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయినటువంటి అమెరికా 20 ఏళ్ల పాటు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశంలో తిష్ట వేసి పరిస్థితులను చక్కదిద్దలేక, అసలు అటు ప్రజాస్వామ్యము కాకుండా నియంతృత్వము కాకుండా ఒక ఛాందసవాదమైనటువంటి మానవ హక్కులకే భంగకరమైనటువంటి తాలిబాన్లకి ఆ దేశాన్ని అప్పగించి పలాయనం చెత్తికించి పారిపోయింది. ఈ క్రమంలో దాదాపు వేల మందిని అమెరికా సైనికులు చనిపోయారు, అంతర్గత యుద్ధంలో చాలామంది చనిపోయారు. అమెరికా పరంగా చూస్తే కనుక ఆర్థికంగా ఒక 85 లక్షల కోట్ల రూపాయల మేరకు అమెరికా ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్లో చేసినటువంటి ప్రయోగంలో నష్టపోయినట్లుగా. అందువల్ల ఆర్థిక మాంద్యంలో అమెరికా కూరుకుపోవడానికి ఆఫ్ఘన్, ఇరాక్ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, తన పరిధిని మించి ప్రవర్తించడం, దీనివల్ల అక్కడ కూడా విజయం ఏమీ సాధించలేదు. ఇంకోవైపు చూస్తే కనుక మనము యుద్ధం ఎందుకు కావాలని కోరుకుంటున్నాము అనేటటువంటి దానికి నిజంగానే పూర్తి స్థాయి యుద్ధం జరిగితే కనుక పాకిస్తాన్ని విజయం సాధించడం అనేటటువంటిది పెద్ద వ్యవహారం ఏమి కాదు, కానీ సుదీర్ఘకాలం కొనసాగేటటువంటి వ్యవహారంగానే ఉంటుంది. అందువల్ల యుద్ధం వల్ల పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని, ఇప్పటికే అక్కడ ఉగ్రవాద మోకలు రకరకాల రూపంలో ఉన్నాయి, యుద్ధం వల్ల మరింత బలహీనపడేటటువంటి అవకాశం ఉంటుంది పాకిస్తాన్. అందువల్ల యుద్ధం వల్ల లభించేటటువంటి ప్రయోజనం కంటే కూడా ఉగ్రమోకలు ప్రభుత్వాల మీద పెత్తనం చేసేటటువంటి ధోరణి, వాళ్ళ చేతిలోకి ఆయుధాలు వెళ్ళేటటువంటి పరిస్థితి. అందువల్ల నిరంతరం మళ్ళీ మరింతగా దాడులకు సంబంధించినటువంటి విషయంలో భయపెట్టడము, బెదిరించడము, నిరంతరం నిఘా ఉంచడము, ఈ చర్యలే తప్ప ఈ పూర్తి స్థాయి యుద్ధం వల్ల ఇమ్మీడియట్గా ప్రయోజనాలు కానీ ఏమి ఉండవు. అదే సమయంలో మా వైపు వస్తే కనుక ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అనేటటువంటి సంకేతాలు మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఈ రూపంలో చూస్తే కనుక భారతదేశంలో ఈ తాజాగా వచ్చినటువంటి ఈ మీడియా ప్రభావం కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, దీంట్లో వల్ల సామాన్యులు సైతం విపరీతంగా ప్రభావితం కావడము, ఈ యుద్ధం ఆగిపోవడాన్ని ఏదో చెడు జరిగిపోయింది, మనం పాకిస్తాన్ మీద విజయం సాధించేటటువంటి దశలో మనం వెనక్కి వెళ్ళాము అనేటటువంటి భావనకి ప్రత్యేకంగా కారణంగా నిలుస్తుంది. నిజానికి వెనకడుగు వేయడం, ముందడుగు వేయడం అనేటటువంటి ఏమీ ఉండవు. యుద్ధాల్లో శాశ్వతమైనటువంటి విజయాలు కూడా ఏమి ఉండవు. ఇటు నష్టపోతారు, అటు నష్టపోతారు. నిజానికి పాకిస్తాన్ లాంటి దేశం మీద యుద్ధం చేయడం వల్ల భారతదేశానికి ఆర్థికంగానే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి నష్టము విపరీతంగా ఉంటుంది. ఇప్పటికే కునారిల్లుతూ తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్కి నిండా మునిగిన వాడికి చలి అంటే అన్నట్లుగా ఆ దేశం ఎలాగో సర్వనాశనం అయిపోతుంది. కానీ భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి కూడా జరిగేటటువంటి నష్టము, దేశ ప్రజలు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సకాలంలో సరైనటువంటి సమయంలో సహేతుకంగా తీసుకున్నటువంటి నిర్ణయంగానే మనం కాల్పుల విరమణ చూడాలి. యుద్ధానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండదు, యుద్ధాల్లో శాశ్వతమైనటువంటి విజయాలు ఉండవు. ఆధునిక యుద్ధాల్లో అయితే అసలు చిన్న పెద్ద తేడాలు కూడా లేకుండా అటు కొన్ని దేశాలు చేరుతాయి, మరి ఇటు కొన్ని దేశాలు చేరుతాయి. రెండు కూడా ఆయుధాలు పరీక్ష చేసుకునేటటువంటి వేదికలుగా మారుతాయి. ఇప్పుడు చూస్తే కనుక పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో పూర్తి స్థాయి యుద్ధంగా రూపుదాల్స్తే కనుక అమెరికా కానీ చైనా కానీ, మనకి ఎలాగో స్వతంత్రంగా ఆయుధాలు ఉన్నాయి, మనం ఇతరత్ర సమకూర్చుకుంటున్నాం, చైనా తయారు చేసుకుంటున్నటువంటి ఆయుధాలను ప్రయోగాత్మకంగా పాకిస్తాన్ యుద్ధంలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అమెరికా కూడా తన ఆయుధాలకి మార్కెట్కి పాకిస్తాన్ వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా అమెరికా మనకే సప్లై చేసి ఆయుధాలను వినియోగించండి అని చెప్పే అవకాశం. సో పెద్ద దేశాలు ఆయుధాల పరీక్షకి, ఆయుధాలకి క్షేత్రంగా వాడుకోవడానికి ఈ యుద్ధాలు అనేటటువంటి ఉపయోగపడతాయి తప్ప శాశ్వతమైనటువంటి ఈ రెండు దేశాల మధ్య శాశ్వత సయోధ్య కానీ పరిష్కారం కానీ ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. అందువల్లనే యుద్ధం అనేటటువంటి నినాదించేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉన్మాదులుగా మాత్రమే చూడాలి తప్ప పూర్తి స్థాయిలో శాంతి కాముకులుగా కానీ, దేశ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు కానీ, దేశానికి హితైషులుగా కానీ చూడలేనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది నిజంగానే అధునాతన కాలంలో చూస్తే ఇది యుద్ధాల కాలం కాదు. ఎందుకంటే ప్రాణ నష్టం విపరీతంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆయుధ సంపత్తి, క్షిపణులు, అణుబాంబులు వీటి ద్వారా విపరీతమైనటువంటి ప్రాణ నష్టం జరిగేటటువంటి కాలం. గతంలో అయితే 30-40 సంవత్సరాల క్రితం అయితే అణుబాంబులు లేవు, క్షిపణులు లేవు. వీటి పరిస్థితుల వల్ల యుద్ధాలంటే ముఖాముఖిగా యుద్ధం చేసుకునేటటువంటి వాళ్ళు, కాల్చుకునేటటువంటి వాళ్ళు, బాంబులు పడ్డ ప్రాంతాలు మాత్రమే ప్రభావితం అయ్యేవి. ఇప్పుడు మాత్రము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాల ప్రభావం పడుతుంది కనుక శాశ్వతమైనటువంటి విజయం ఎవరికీ లభించదు యుద్ధాల వల్ల. అందువల్ల మధ్య మార్గంగా పోరాటాలు, సంఘర్షణలు, శాంతి ఇవన్నీ యుద్ధాల మధ్య విరామంగా భావిస్తూనే దేశాలన్నీ కూడా కలిసి నడవాల్సినటువంటి వాతావరణం ఉంటుందనే
నిపుణులు అభిప్రాయపడుతున్నారు.